బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేశారు. ఇటు భారత న్యాయ సంహితి సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2) సెక్షన్ల కింద మొత్తానికైతే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో 192, అలాగే 353, అలాగే 352 ఈ కేసులు ఆల్రెడీ అతని పైన ఉండగా ఇప్పుడు మరో కొన్ని సెక్షన్లపై కేసులను నమోదు చేశారు. ఇటు జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. ఇటు జన సమీకరణ, పబ్లిక్ గ్యాదరింగ్, అలాగే పబ్లిక్ న్యూసెన్స్, అలాగే రోడ్లు బ్లాక్ చేయడం అంటే ట్రాఫిక్ కంజెషన్, అలాగే పబ్లిక్ డిస్కంఫర్ట్. మొత్తానికైతే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ పై ఫిర్యాదు చేశారు ఎస్ఐ రవి వర్మ. సో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి జోగి రమేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారు. ఇటు నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన సెక్షన్లు కూడా దీంట్లో ఉన్నాయి. మొత్తం మీద ఇటు సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2), సెక్షన్ 126, సెక్షన్ 132, 190. సో మొత్తంగా 7 సెక్షన్ల మీద ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైన జోగి రమేష్ని లోపల వేయబోతున్నారు, జైల్లో పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏలూరు నుంచి మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అసలు జోగి రమేష్ మాటల్లో ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా లేదు ఇది. కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు. దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్కి చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో. ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ప్రజాస్వామ్యం ఎక్కడా. సో మొత్తానికైతే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత ఇటు పరామర్శించడానికి సీఎం జగన్ వచ్చినప్పుడు ఆ కాన్వేకి పర్మిషన్ లేకపోవడం, ఆ బైక్స్ ర్యాలీ తీయడం, ఈ ర్యాలీకి పర్మిషన్ లేకపోవడం, అలాగే ట్రాఫిక్ కంజెషన్ అవ్వడం, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా కూడా వాటిపైన ఆయన స్పందించలేదు. ఆయన వాటన్నిటికీ పర్మిషన్స్ కూడా లేవు. ఇటు మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్స్ని కూడా ఆయన అమలు చేయట్లేదు, వాటిని ఉల్లంఘించాడు. సో అంటూ మొత్తానికైతే అతని మీద కొన్ని సెక్షన్లు పెట్టాడు. దీంట్లో నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి ఒక సెక్షన్, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించిన విధులకు అడ్డుపడడం, వీటన్నిటికీ గాను ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి సెక్షన్ 132, ఒక పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీ చేసేటప్పుడు తన డ్యూటీకి అడ్డుపడడం. సో మొత్తం మీద సెక్షన్ 190, అలాగే 126, 125, 292, 189, 223 వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి ఇటు మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, ఇటు సదరు ఎస్ఐ రవి వర్మ కేసు నమోదు చేసిన తర్వాత ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు అంబటి రాంబాబు తర్వాత నెక్స్ట్ జోగి రమేషేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే నిన్న ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకైతే ర్యాలీగా బయలుదేరారు. నిన్న ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదాస్పదంగానే మారింది. మొదట తాడేపల్లి నుంచి ఆయన కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. అయితే పోలీసులు దానికి నిరాకరించారు. పబ్లిక్ భద్రత దృష్ట్యా ఆ రహదారిని గుండా రాకూడదని జగన్కి హెచ్చరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రహదారి గుండా కాకుండా ఇటు గొల్లపూడి వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అయితే
మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకునేటప్పటికీ నిన్న సాయంత్రం 4 గంటల సమయం అయింది. అయితే ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ జామ్తో పాటు పబ్లిక్ సర్వెంట్స్కు విధులకు ఆటంకం కలగడంతో పాటుగా న్యూసెన్స్ అనేది క్రియేట్ అయిందంటూ కూడా ఎక్కడ ఏదైతే ఎస్ఐ రవివర్మ ఉన్నారో తన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి ముందుగానే మేము నోటీసులు అందజేసాము, ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం వచ్చేటప్పటికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. ముందస్తుగానే మేము జన సమీకరణ అనేది చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి వెళ్ళిపోవాలని మేము నోటీసులు ఇచ్చాము. కానీ దానికి భిన్నంగా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు జోగి రమేష్ నివాసానికి వచ్చారు, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పలు సెంటర్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్పినా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పట్టించుకోలేదు, మా విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్